హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో టెస్ట్ మ్యాచ్ లో టాస్ వేసే సమయంలో కెప్టెన్లు బ్లేజర్ ఆర్ కోట్ ఎందుకు వేసుకుంటారో తెలుసా? ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. టెస్ట్ మ్యాచ్ టాస్ సమయంలో కెప్టెన్లు బ్లేజర్ వేసుకుంటారు. మీరు ఎప్పుడైనా గమనించారా? టెస్ట్ మ్యాచ్ కి మాత్రమే కోట్ ఆర్ బ్లేజర్ వేసుకుని వస్తారు, కానీ ఓడిఐ మరియు టీ20కి మాత్రం టీమ్ జెర్సీలోనే వస్తారు. ఎందుకు? టెస్ట్ క్రికెట్ అనేది ప్రపంచంలోనే పురాతనమైన క్రికెట్ ఫార్మాట్. అప్పట్లో రంగురంగుల జెర్సీలు, స్పాన్సర్లు, మోడర్న్ కిట్టులు లేవు. అప్పట్లో టెస్ట్ క్రికెట్ను జెంటిల్మెన్ గేమ్ అని పిలిచేవారు. ఆ సమయంలో తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు, బ్లేజర్ వేసుకునేవారు. అదే సాంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూ ఉన్నారు. టెస్ట్ మ్యాచ్ టాస్ సమయంలో కెప్టెన్లు బ్లేజర్ వేసుకోవడం ద్వారా ఆ గౌరవాన్ని అలాగే నిలబెట్టుకుంటున్నారు. ఖచ్చితంగా బ్లేజర్ ఆర్ కోట్ టాస్ సమయంలో వేసుకోవాలని రూల్ ఏం లేదు. అప్పటి నుంచి ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారంతే. ప్రతి కెప్టెన్ వేసుకునే బ్లేజర్పై వారి దేశం యొక్క లోగో ఉంటుంది. తమ దేశాన్ని, తమ జట్టును ప్రతినిధిగా చూపించే గౌరవ చిహ్నంగా భావిస్తారు. టాస్ టైంలో కెమెరామ్యాన్లు, రిపోర్టర్లు, మ్యాచ్ రెఫరీ, కామెంటేటర్లు ఉంటారు. అందుకే కెప్టెన్లు బ్లేజర్ వేసుకోవడం వల్ల వారికి ఒక ప్రొఫెషనల్ క్లాసులకు వస్తుంది మరియు ఫొటోస్, వీడియోస్ కూడా బాగుంటాయి. టెస్ట్ మ్యాచ్ ఉదయం స్టార్ట్ అవుతాయి. ఆ సమయంలో ప్రత్యేకంగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా లాంటి దేశాల్లో ఉదయం చల్లగా ఉంటుంది. అందుకే టాస్ టైంలో బ్లేజర్ వేసుకునేవారు. మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు బ్లేజర్ తీసేస్తారు. టెస్ట్ మ్యాచ్ అనేది సాంప్రదాయం, గౌరవ, ఫార్మల్ ప్రెజెంటేషన్ కోసం. ఓడిఐ, టీ20 మ్యాచ్లు స్పీడ్, ఎంటర్టైన్మెంట్, కలర్ఫుల్ ఫార్మాట్. అందుకే టెస్ట్ మ్యాచ్లో బ్లేజర్ వేసుకుంటారు. మిగతా మ్యాచ్లో మాత్రం జెర్సీ వేసుకుంటారు. ఫైనల్ గా బ్లేజర్ ఆర్ కోట్ ఎందుకు వేసుకుంటారు అంటే, టెస్ట్ క్రికెట్ సాంప్రదాయం కాపాడడం, దేశ గౌరవాన్ని చూపించడం, ప్రొఫెషనల్ ప్రెజెంటేషన్, వాతావరణ సౌకర్యం కోసం. బ్లేజర్ వల్ల టెస్ట్ క్రికెట్ గౌరవం పెరుగుతుంది. సో ఇప్పుడు అర్థమైంది కదా టెస్ట్ మ్యాచ్ లో టాస్ టైంలో బ్లేజర్ ఆర్ కోట్ ఎందుకు వేసుకుంటారు అని. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఇంట్రెస్టింగ్ వీడియో. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ను ఆల్ లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.